తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. హోలీ వచ్చేస్తుంది కదండి. సో హోలీ పౌర్ణిమ రోజు అఫ్ కోర్స్ మనకు హోలీ స్టోరీ, ముందు రోజు జరిగే కామదహనం అవన్నీ మనకు తెలుసు అనుకోండి. బట్ ముఖ్యంగా అమ్మవారి ఆరాధన పౌర్ణమి రోజు చేస్తే, అది హోలీ పౌర్ణిమ రోజు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అని అంటారు. అసలు హోలీ విశిష్టత గురించి, ముందు రోజు జరిగే కామదహనం గురించి మాట్లాడుతూ మనం ఈ విషయాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వాస్తవంగా హోలీ అనేటువంటిది ఎప్పటి నుంచి జరిగింది అంటే మనకు సత్యయుగం నుంచే ఉందని చెప్పాలి. ఎందుకంటే నరసింహస్వామి ఉద్భవం జరగకంటే ముందు నుంచే ఉంది. బట్ మనది కాదు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో హోలికా దహనం అని చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇది హిరణ్యకశపుడి యొక్క చెల్లెలైనటువంటి హోలిక అనేటువంటి ఆమె ప్రహ్లాదుడిని ఎన్నిసార్లు ఎన్ని రకాలు ఆయన పంచభూతాల్లో వేటితోని పిల్లవాడిని చెర పెడితే అతను శివనామస్మరణ చేస్తాడని, లేదా అసలు విష్ణువే లేడు అంటాడు అని చెప్పి ఇక్కడ చాలామంది ఏమంటారు అనంటే, శివనామస్మరణ చెయ్యమన్నాడు, వైష్ణవ నామం చెప్పొద్దు అన్నాడు అని అంటారు. ఆయన అసలు ఏ దేవుడి నామం చెప్పొద్దు, నేనే దేవుణ్ణి అనేటువంటి అహంకారంతో మాట్లాడాడు. వాస్తవంగా ఆయన ఏ దేవుడి నామం కూడా పలకకు, కేవలం నన్నే నీ దేవుడిగా భావించు అని చెప్పి అన్ని రకాల ఇబ్బందులు పెట్టి ఆఖరికి హోలికనిచ్చి మంటలో వేసామని చెప్పాడు. తీసుకెళ్ళి అగ్నిలో వేసిన తర్వాత కూడా పిల్లవాడికి ఏమీ కాలేదు. ఏంటిది ఏమీ కావట్లేదు అంటే, నిజంగా నాకేం కావట్లేదు, కావాలంటే నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నాడు అబ్బాయి. సలే అని కూర్చుంటే మొత్తం హోలిక మొత్తం అంతా దహనం అయిపోయింది. పిల్లవాడు మాత్రం అలాగే బయటకు వచ్చేసాడు. అలా ఆ రోజున స్వామివారికి ఏంటంటే అపారమైన నమ్మకంతో ఈ యొక్క ప్రహ్లాదుడు నేనున్నానని ఎంత నమ్మాడు. నేనున్నానని నమ్మిన తర్వాత నేను లేకుంటే ఎలా. కాబట్టి ఆఖరణ తండ్రి గారు అడుగుతారు, ఎక్కడున్నాడు నీ శ్రీహరి అంటే, ఇందుగలడందు లేదని సందేహం వలదు చక్రి ఎందెందు వెతుకో అందందే కలడు, బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు అయ్యా నా విష్ణువు, ఎక్కడ లేడు, కావాలంటే నువ్వు నన్ను కోసినా సరే నా లోపల నుంచి విష్ణువే వస్తాడు అని అంత పరమ విష్ణు భక్తుడు అనమాట. కాబట్టి దీని అర్థం ఏంటంటే, వాస్తవంగా మనము పరమాత్మని ప్రతి చోట చూడాలి, ప్రతి ఒక్కరిలో చూడాలి. బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి దాంట్లో పరమాత్మని అణువణువు చూస్తే పరమాత్మ ఖచ్చితంగా మనతోనే ఉంటాడు. మనకు కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని అంటారు. భార్య అంటే భరించువాడు భర్త. వారందరూ కూడా ఆ యొక్క రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు, మమ్మల్ని ఇంకెవ్వరు కూడా తీసుకెళ్లరయ్యా అని చెప్పినప్పుడు, సరే మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. ఒకటేసారి 16,000 మంది కృష్ణాన్ని పిలిచిన 16,000 మంది దగ్గరికి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఎలా వెళ్ళాడు మీరు అనుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన ఉన్నాడని మాట్లాడితే ఇక్కడెక్కడో కూర్చొని చూస్తూ ఉంటాడు. అవునా నిజమా అని చెప్పి. కాబట్టి కృష్ణుడికి అంతా ఆయనకు రంగులతో ఆట అంటే చాలా ఇష్టం. ఈ హోలీ రోజున అందుకనే ఈ హోలికా దహనం చాలా బాగా చేస్తారు. అవి కూడా న్యాచురల్ కలర్స్. ఇవాళ రేపు ఏమైపోయిందనంటే, మన ఇండియాలో ఉన్న ప్రతి పండగ చైనా వాడికి పండగ, మనకు కాదు పండగ. అక్కడి నుంచి ఏవేవో రకరకాల కెమికల్స్తోని, ఒక్కళ్ళన్నా అక్కడ కెమికల్స్తోని హోలీలు చేసుకుని చూపించండి, బాంబులు కాల్చుకుంది చూపించండి, పెద్ద పెద్దవి. ఇవాళ రేపు కాల్చే బాంబులకు ఇల్లులు కూలిపోతాయేమో అనిపిస్తుంది. కాబట్టి మితిమీరినటువంటి ఆ సందడి కంటే కూడా మనం సాంప్రదాయబద్ధంగా ఒక లిమిటెడ్గా, హోలీ అంటే పసుపు కుంకుమ, లేదా కొంచెం మనకు బుక్కాగుల్లా అంటారు మన తెలంగాణ ప్రాంతంలో, అవి మధురమైన వాసన వస్తాయి. ఇలాంటి వాటితోని చేసుకోవాలి, వైభవోపేతంగా చేసుకోవాలి. ఇవి కాకుండా అమ్మవారికి సంబంధించి ఆరాధన చేయడం కూడా ఆ రోజు చాలా మంచిది. ముఖ్యంగా మధుర పదార్థంతో అమ్మవారికి నివేదన చేస్తారు చాలామంది. అయితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే, అంటే ప్రహ్లాదుడి యొక్క భక్తికి స్వామే కాదు అమ్మవారు కూడా సంతృష్టురాలు అయిపోయిందనమాట. అరే ఏమిట్రా వీడు, నేను స్వామిని ప్రేమించేదానికంటే ప్రేమించేస్తున్నాడా అని అమ్మవారు సైతం స్వామివారిని ప్రార్థన చేయడం, స్వామివారికి పూజ చేయడం లాంటివి చేసింది. ఆ రోజున విశేషంగా మనం అమ్మవారికి సంబంధించి మీ శక్తి కొద్దీ
చాలామంది ఏమంటారంటే మీరేమో అభిషేకాలు అంటారు, పూజలు అంటారు, మేము ఎక్కడ చేస్తామంటే మనం చేసేటువంటి పూజా విధానానికి శక్తితో సంబంధం లేదు. నువ్వు 1,00,000 పెట్టి పూజ చేసినా, రూపాయి పెట్టి పూజ చేసినా భగవంతుడు పట్టించుకోడు. ఆయన దగ్గర లేని డబ్బా, ఆయన దగ్గర ఎన్నో లక్షల కోట్లు ఉన్నాయి. కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంటంటే శక్తి కాదు, భక్తి. చిన్న అమ్మవారి విగ్రహం ఇంట్లో ఉంది, లేదు మనకి వెండి కాయిన్లో అమ్మవారి విగ్రహాలు వస్తాయి కదా, అలాంటివి పెట్టుకొని మన ఫోన్లోనే శ్రీ సూక్తము లేదా అమ్మవారికి సంబంధించి కనకదార స్తోత్రం లాంటివి పెట్టేసుకొని మన ఇంట్లోనే ఇన్ని పాలు, ఇంత పెరుగు, ఇంత తేనె, ఇంత నెయ్యి, ఇంత చక్కెర ఇవన్నీ పెట్టేసుకొని అవి ప్లే చేసుకొని, అమ్మ ఇప్పుడు నేను నీ పాదములు కడుగుతున్నా, పాలు కూడా పూర్తిగా పోయకుండా పాదముల దగ్గర ఒక చుక్క, చేతుల దగ్గర ఒక చుక్క, భుజాల దగ్గర, తల దగ్గర ఇలా పోస్తూ మళ్ళీ ఒక చుక్క నీళ్లు పోయాలి. ఏ పదార్థం వాడినా మళ్ళీ నీళ్లు పోయాలి. ఇలా పంచామృతాలతోని చేసి తర్వాతకు మళ్ళీ తీసి అమ్మవారిని శుభ్రంగా తుడిచి, చాలామంది తుడిచేటప్పుడు కూడా ఒక క్లాత్ పెట్టుకుంటారు, జీవితాంతం అదే క్లాత్, దాన్ని కడిగేసి తుడిచేసి దాన్ని బరాబర రుద్దుతూ ఉంటారు. మనం దేవుడి విగ్రహాలు ఎంత సున్నితంగా హ్యాండిల్ చేస్తే అంత మంచిది. అందుకే మనకు వస్త్రం అని ఉంటుంది, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మధ్యలో దూది ఉంటుంది. ఆ దూది ఎందుకు? విగ్రహాలు తుడవడానికి. అంత మెత్తటి క్లాత్తోని లేదా దూది తీసుకొని దూదితోని పత్తితోనే విగ్రహం తుడిచి గంధము, పసుపు, కుంకుమ పెట్టి, మీ దగ్గర చిల్లర ఉన్నాయనుకోండి ఏవైనా 108 కాయిన్స్ ఉంటే 108 కాయిన్స్ కూడా అమ్మవారి చుట్టూ కూడా అలంకరించినట్టుగా మంచిగా 108 కాయిన్స్ పెట్టి, ఇంకా మీకు ఇంకా చేయాలి అనుకుంటే అమ్మవారి అష్టోత్తరం ఏదైనా మీరు యూట్యూబ్లో అయినా పెట్టుకొని చిన్న గౌరమ్మ, కాయిన్ ముందు గౌరమ్మని చేసుకొని అమ్మవారికి 5 వైపులా 4 వైపులా తలపైన కుంకుమ పెట్టి కుంకుమార్చన చేసుకొని ఒక ధూపం వెలిగించి మంచి మధుర పదార్థం ఏదైనా సరే, పాయసం కానీ లేకుంటే పరవాన్నం కానీ, అది కూడా ఇలాచి వేయాలి, ఏమైనా పలుకులు వేయాలి, నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి వేయాలి, ఇంతైనా సరే చేయాలి. చేసి నైవేదన పెట్టి హారతిస్తే చాలు. ఇంతే సింపుల్గా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. ఇలా చేసుకునేటప్పుడు దుర్గా కవచం చదవచ్చు, దుర్గా సూక్తం చేయొచ్చు, శ్రీ సూక్తం, ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్లో కొట్టగానే వచ్చేస్తాయి. కాబట్టి ఈ పరంగా చేసుకుంటే సరిపోతుంది. అట్టహాసంగా ఆర్భాటంగా లేదు, డబ్బులు ఉన్నాయి, కలిగి ఉన్నాయంటే దగ్గరలోనే దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి సర్వసేవలు చేయించండి, అమ్మవారికి చీర పెట్టండి, గాజులు పెట్టండి, ఇంకేదన్నా చేయించదలుచుకుంటే చేయించండి. అది మీ శక్తి ఉంటే, కలిగితే దేవుడికి పెట్టడం తప్పలేదు, లేకుంటే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ పరంగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇది హోలీ రోజు ముందు రోజు మనం రాత్ర కామ దహనం చేస్తాం కదండి, దాని విశిష్టత గురించి. సేమ్ అమ్మ, మామూలుగా ఏంటంటే మనకు హోలికా దహనం అంటారు, కామదహనం అంటారు. మనకి భోగి మంటలు వేసుకున్నట్టుగా ఎలా అయితే చేస్తారో అలాగే, కాకపోతే ఇవాళ రేపు చాలామంది ఏ సమిదలు పడితే ఆ సమిదలు పెట్టి కాలుస్తూ ఉన్నారు. వేపకర్రతో కానీ మర్రితో కానీ మనం కానీ పొరపాటున కాలిస్తే నెగిటివ్ ఎనర్జీ ఊరంతా కూడా వస్తుంది. కాల్చకూడదు అంటున్నారు. అది కాల్చకూడదు. వేపతో కానీ మర్రితో కానీ కాల్చొద్దు. ఇవి కాకుండా వేరే ఏవైనా సరే వాటితో చేయొచ్చు. అది కూడా ఇంత కర్పూరం ముద్ద కానీ ఇన్ని కర్పూరం బిళ్ళలు కానీ పెట్టి దాంట్లో కుదిరితే నెయ్యి, లేదనుకోండి ఏదన్నా నూనె, అంతేకాని కిరోసిన్ పెట్రోల్ పోస్తే పొల్యూషన్ వస్తుందండి. ఆ విధానం చేసేదానికి కారణం ఏంటంటే ప్రతి సీజన్ ఎండ్ అవుతున్నప్పుడల్లా మనకి ఇలాంటివి ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. దాని వలన క్రిమి కీటకాలు ఏవైనా ఇంట్లోకి రాకుండా మన ఆరోగ్యపరంగా ఉండడానికి కాను చేసేటువంటివి. మద్ది, మారేడు, జిల్లేడు, ఇవన్నీ కూడా మనకి ఎండిపోయిన వాటిని మన పచ్చివి పెడితే పొగ విపరీతంగా వస్తుంది. బాగా ఎండినటువంటి వాటిని ఇలా పెట్టి చేసుకోవాలి. అది కూడా సాయంత్ర సమయంలో లేదా బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. ఆ పెట్టినటువంటి ఆ దహనం ప్రారంభించినటువంటిది అధమంలో 4 గంటలు ఉండాలి. చాలా మంది ఇంట్లో పాతవి తుప్పుబట్టిపోయినాయి, చెదబట్టిపోయినాయి తీసుకెళ్ళేద్దాం, అస్సలు అలా చేయకూడదు. అలా చేయడం వల్ల మనం పొల్యూషన్ని పెంచిన వాళ్ళం అవుతాం. మన హైందవ ధర్మంలో మన పండగల్లో విశేషంగా చేసే ప్రతి దానికి విశేషమైన ప్రతిఫలం ఉంది. హోమం చేసినప్పుడు కూడా తెల్ల బియ్యము, ఆవు నెయ్యి కలిపి వరుణ యాగం చేస్తారమ్మా. చేసినప్పుడు మబ్బులు ఏర్పడతాయి తెలుసా? ఈ విషయం ఒక అమెరికన్ చెప్పేంత వరకు మన వాళ్ళకి అర్థం కాల. పెద్ద కంటైనర్ తీసుకున్న దాంట్లో ఆవు నెయ్యి పోసి బియ్యం పోసి బాగా బాయిల్ చేస్తే ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ఏర్పడ్డాయి.
ఇది మరి ఆయన చెప్పేదాకా మన వాళ్ళకి నమ్మాలి. అదే మన ప్రాచీన పురాణం వేల సంవత్సరాల నుంచి ఊరికి వర్షం పడట్లేదు అంటే ఏం చేస్తారు, వరుణయాగాలు చేస్తారు. మరి చేసినప్పుడు ఆవు నెయ్యి తెల్ల బియ్యం కలిపి నానబెట్టిన బియ్యం కలిపి హోమంలో వేస్ట్ చేస్తారు. అప్పుడు వరుణయాగం చేసినప్పుడు ఆ రిజల్ట్ వచ్చింది. మరి ఎలా వచ్చింది? కాబట్టి మనం చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఎవ్వరికి వాతావరణానికి కానీ జనులకు కానీ ఇబ్బంది లేకుండా చేసుకోవడం చాలా మంచిది. ఎస్, మనం ఎలాగో చేస్తున్నాం, అది కొంచెం ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలి, ధర్మబద్ధంగా ఎలా చేయాలో తెలుసుకుంటే మనకే మంచిది. అంతే కదా గురుగారు? ధన్యవాదాలు. ధన్యవాదాలు.